హాయ్, వెల్కమ్ టు ఈటీ. సినీ ఇండస్ట్రీలో సెంటిమెంట్లకు ఉండే ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హీరో హీరోయిన్ కాంబినేషన్లో ఓ సినిమా హిట్ అయితే వీరి కాంబినేషన్లో మరో సినిమాను తెరకెక్కించడానికి మేకర్స్ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. హీరో ఓసారి దర్శకుడితో హిట్ కొట్టాడు అంటే మళ్ళీ ఆ హిట్ కాంబినేషన్కు ఉండే క్రేజ్ వేరు. అయితే విచిత్రం ఏంటి అంటే సినీ ఇండస్ట్రీలో ఒకరు తెలుగులో ఏ సినిమా చేసినా అది ఫ్లాప్గానే నిలిచింది. అతను మరెవరో కాదు, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ హరీష్ జయరాజ్. తమిళ ఇండస్ట్రీలో హారిస్ జయరాజ్ కు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. దశాబ్దానికి పైగా సినీ సంగీత ప్రపంచాన్ని తన బీట్స్, మెలోడీస్ తో ఉర్రూతలూగిస్తున్న పేరు హారిస్ జయరాజ్. చెన్నైకి చెందిన ఈ అగ్రశ్రేణి సంగీత దర్శకుడు తన వినూత్న శైలి, అధునాతన సౌండ్ డిజైనింగ్ తో శ్రోతల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆయన పాటలు వినగానే వెంటనే గుర్తుపట్టేలా ఒక ప్రత్యేకమైన ముద్రను కలిగి ఉంటాయి. ముఖ్యంగా యువతను ఉద్దేశించి ఆయన రూపొందించే ట్రెండీ బీట్స్, హుషారైన మెలోడీలు ఎంతో ఆదరణ పొందాయి. కేవలం బీట్స్, రిథంకే పరిమితం కాకుండా హారిస్ జయరాజ్ పాటల్లో ఒక గాఢమైన భావోద్వేగం, తాజాదనం కనిపిస్తాయి. ప్రతి పాటకు ఒక ప్రత్యేకమైన వాయిద్యాన్ని ఎంచుకోవడం, దానికి తగ్గట్టుగా సంగీతాన్ని కూర్చడం ఆయన ప్రత్యేకత. అందుకే ఆయన పాటలు వింటున్నప్పుడు ఒక సరికొత్త అనుభూతి కలుగుతుంది. తమిళ హీరోలకు తన సంగీతంతో బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందించారు హారిస్ జయరాజ్. ఇదే సమయంలో ఆయన పలు తెలుగు సినిమాలకు సైతం మ్యూజిక్ అందించడం జరిగింది. వెంకటేష్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్ వంటి హీరోలకు ఆయన సంగీతం అందించారు. విచిత్రం ఏంటి అంటే ఆయన తెలుగులో మ్యూజిక్ అందించిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాపులుగా నిలిచాయి. వాసు, సైనికుడు, మున్నా, స్పైడర్, ఆరెంజ్, ఘర్షణ వంటి సినిమాలకు హారిస్ జయరాజ్ మ్యూజిక్ అందించారు. సినిమాలు ఫెయిల్ అన్నప్పటికీ సంగీత పరంగా హారిస్ ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. ఇటీవల కాలంలో తమిళ ఇండస్ట్రీలో కూడా హారిస్ జయరాజ్ హవా తగ్గింది. స్టార్ హీరోలందరూ కూడా అనిరుద్ధ్తో చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో హారిస్ జయరాజ్ డిమాండ్ తగ్గిపోయింది.